హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. జూలై నెలలో గోల్డ్ ఎలా రన్ అవ్వబోతుంది? ఇది అంతా ఇప్పుడు దాకా ఈ జోన్ అంతా రిజెక్షన్ పార్ట్‌లో ఉన్నది. ఇదంతా రిజెక్షన్ పార్ట్ ఉంది. సో, మార్కెట్ ఎప్పుడైతే ఈ కింద లో బ్రేక్ అవుతుందో మంత్లీ వైస్‌గా, అప్పుడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నది. ఇది క్లియర్? అలానే మంత్లీ నుంచి మనం వీక్లీకి వెళ్దాం. వీక్లీలో ఏం జరుగుతుంది? వీక్లీలో కూడా సేమ్ సిట్యుయేషన్‌లో నడుస్తుంది. ఎప్పుడైతే ఈ కింద లైన్ బ్రేక్ అవుతుందో మార్కెట్ అప్పుడు కిందకి రావటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. అదర్వైజ్ కన్సాలిడేషన్ పార్ట్ 2 ఉంది. వీక్లీ, మంత్లీ ఒకే రకంగా ఉన్నవి. ఈ పార్ట్ బ్రేక్ అయితే తప్పితే అప్పుడు దాకా మీరు మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. మంత్లీ, వీక్లీలో సేమ్. ఎట్ ది సేమ్ టైం మనం వీక్లీ నుంచి డైలీకి వద్దాం. డైలీ సిట్యుయేషన్ చూడండి. డైలీ సిట్యుయేషన్ కూడా అదే పరిస్థితి, సైడ్ వేస్ మార్కెట్లోనే ఉన్నది. సైడ్ వేస్ మార్కెట్లో యాజ్ పర్ ట్రెండ్ లైన్ నౌ ఇప్పుడు బేరిష్ ఫ్లాగ్ ఛానల్లో ఉన్నది. బేరిష్ ఫ్లాగ్ ఛానల్కి రూపం ఎలా ఉంటుందంటే, ఇలా వచ్చి పైకి బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయితే పైకి వెళ్ళిద్ది, లేదంటే కిందకి బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయితే కిందకి వస్తుంది. ఇది మీరు గమనించగలరు. అలాగే 4 అవర్స్లో మార్కెట్ ఎలా నడుస్తుంది? 4 అవర్స్లో మార్కెట్ ఈ ఏరియా నుంచి రిజెక్షన్ అవటం స్టార్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైం హై టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకున్న దాని ప్రకారం మార్కెట్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి మీరు ఈ వారం కూడా ఇలానే ఎక్స్పెక్ట్ చేయగలరు. మార్కెట్ దీని ప్రకారం మీరు ట్రేడింగ్ చేయగలరు. నో బిగ్ మూవ్మెంట్స్. ఎప్పుడైతే ఈ కింద లో కానీ హై అయితే బ్రేక్ అయ్యి రీటెస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. కింద లో అయ్యి బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ దాకా వెయిట్ చేసి అప్పుడు దాకా మార్కెట్ కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉన్నది. లేనిచో ఈ బ్రేక్ అయితేనే సెల్ సైడ్, పైకి బ్రేక్ అయితే బై సైడ్. అప్పుడు దాకా మీరు ఈ ఛానల్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోండి.